గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన సినిమా గేమ్ చేంజర్ మీద అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ చాలా టైం డిలే అవుతూ రావడంతో సంక్రాంతికి వస్తున్నప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం లోలో ఉండగా ఇతర సినిమాలతో పోల్చితే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ అవ్వడంతో టాక్ బాగుంటే ఖచ్చితంగా జోరు చూపెడుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తొలి ఆటకే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాను సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ ను అలాగే నెగిటివ్ టాక్ ను స్ప్రెడ్ చేశారు. రీసెంట్ టైంలో దేవర సినిమా తర్వాత ఆ రేంజ్ లెవెల్ కి ఏమాత్రం తీసిపోని నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ మూవీకి పోటీగా ఇతర సంక్రాంతి సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం మరింత ఇంపాక్ట్ ను చూపించడంతో బాక్సాఫీస్ దగ్గర అసలిక తేరుకునే అవకాశమే లేకుండా పోయింది గేమ్ చేంజర్ సినిమాకు. దాంతో కలెక్షన్ల పరంగా రోజు రోజుకు తగ్గుముఖం పట్టిన వసూళ్లు ఇక తేరుకుంటుందో లేదో అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి మిక్స్డ్ రెస్పాన్స్ అలాగే సోషల్ మీడియాలో హెవీ ట్రోల్స్ ను తట్టుకొని కూడా ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వారం రోజుల్లో 100 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించింది గేమ్ చేంజర్ సినిమా. ఈ రేంజ్ లో మిక్స్డ్ రెస్పాన్స్ అలాగే హెవీ ట్రోల్స్ ను తట్టుకొని కూడా 100 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడం విశేషమేనని చెప్పాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా టాలీవుడ్ లో 200 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న హీరోలలో మరో సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్. రంగస్థలం, RRR సినిమాలు 200 కోట్ల క్లబ్ లో చేరగా ఇప్పుడు మూడవసారి 200 కోట్ల క్లబ్ లో చేరాడు రామ్ చరణ్. బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను సొంతం చేసుకుని ఉంటే సంక్రాంతికి వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసింగ్ కలెక్షన్లను అందుకున్న సినిమాగా నిలిచి ఉండేది. కానీ ఓవరాల్ గా మిక్స్డ్ రెస్పాన్స్, హెవీ ట్రోల్స్ ఇంపాక్ట్ వలన కలెక్షన్లపై గట్టిగానే ఎదురుదెబ్బ తగలడంతో లాంగ్ రన్ లో భారీ నష్టాలనైతే సినిమా సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇలాంటి రెస్పాన్స్ అలాగే పోటీని తట్టుకొని కూడా 100 కోట్ల షేర్ మార్క్ అందుకోవడం ఒక అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎంతవరకు హోల్డ్ ను చూపించగలిగి నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.